సుందరి ఇలా అయితే బయటకు వచ్చేలా లేదు. ఏదో ఒకటి చేసి దీన్ని బయటకు రప్పించాలి. శ్రీమతి గారు, ఏంటిది? మీరు కింద పడుకోవడం ఏంటి? ఒంట్లో ఏమైనా బాలేదా? అదేం లేదు శ్రీవారు, నాకిక్కడ పడుకోవాలనిపించే పడుకున్నాను. నేను బానే ఉన్నాను, మీరెళ్ళి పడుకోండి. లేదు శ్రీమతి గారు, ఏ కారణం లేకుండా మీరు ఇలా చేయరు. మరేం పర్వాలేదు, మీకెందుకు ఇలా అనిపించిందో నాతో చెప్పండి. శ్రీవారు, వంశీ సార్కి అనుకోకుండా ప్రమాదాలు ఎదురైన కారణంగా వంశీ సార్ ఇంట్లోనే ఉంటున్నారు. కంపెనీ బాధ్యతలన్నీ మీరు తీసుకుని చాలా కష్టపడుతున్నారు. ఉదయం వెళ్ళి చీకటి పడ్డాక ఇంటికొస్తున్నారు. అర్థం లేని సమస్యలు మీతో చెప్పుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఇలా దూరంగా ఉండాలనుకుంటున్నాను. భలేవారు శ్రీమతి గారు, నేను ఎంత స్ట్రెస్లో ఉన్నా మిమ్మల్ని చూస్తేనే ఆ పని భారం తగ్గిపోతుంది. మీరు నాకు ఇలా దూరంగా ఉంటే నాకు బాధగానే ఉంటుంది, కానీ ఉపశమనంగా ఎలా ఉంటుంది శ్రీమతి గారు? నేనుండగా మీకెప్పుడు ఏమీ కాదు శ్రీవారు, మీరెప్పుడు క్షేమంగా సంతోషంగానే ఉంటారు. మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది నా క్షేమం కోరుకుని కలకాలం సంతోషంగా ఉంచుతారని కాదు శ్రీమతి గారు. ప్రతి సమస్యలోనూ నాకు తోడుగా ఉంటూ ధైర్యాన్ని ఇస్తారని. అంటే ఏంటి శ్రీవారు? ఇప్పుడు నేను మీకు సమస్యగా మారాననే కదా మీ ఉద్దేశం? అలా తప్పుగా అపార్థం చేసుకోకండి శ్రీమతి గారు. ఎలాగూ మన హనీమూన్ ట్రిప్ ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. అప్పటిదాకా మీరు నా పక్కనే ఉన్నా, మీ శ్వాస తగిలినా నేను ఉదయం ఉత్సాహంగా నిద్రలేస్తాను. మీకు నన్ను పొగట్టం, మాయలో పడేయడం బాగా తెలుసు శ్రీవారు. నాకు చెప్పకుండా ఇలా చేయడం మీకు మాత్రం తెలీదా శ్రీమతి గారు? శ్రీవారు, ఇప్పుడు నాకు ఎలాగో నిద్ర పట్టదు. నేను నిద్రపోయేదాకా మీరు నిద్రపోరు. ఇప్పుడేం చేద్దాం మీరే చెప్పండి. ఏముంది శ్రీమతి గారు, ఒకరి కళ్ళల్లోకి ఒకరిని చూసుకుంటూ ఎవరికి తోచిన కథలు వాళ్ళు చెప్పుకుంటూ తెల్లవారేదాకా కాలక్షేపం చేయడమే. శ్రీవారు, మీరు చెప్పే కథలో అబద్ధం ఉండకూడదు. నేను మీకు ఇప్పుడు అబద్ధమే చెప్పాను. ఎదురుగా మీరుంటే నేను కథలు ఎలా చెప్పగలను చెప్పండి? అయ్యో, పూజకి టైం అయిపోతుంది. ఇప్పుడు అత్తయ్య గారు నేరుగా గది ముందుకే వచ్చేస్తారు. అయ్యో, ఏం చేయాలి?
వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్, వంశీ సార్. అయ్యో, అత్తయ్య గారు వచ్చేస్తున్నట్టున్నారు. వంశీ సార్ ఇంకా నిద్ర లేవట్లేదు. ఇప్పటిగానే అత్తయ్య గారు నన్ను ఇలా చూస్తే మా ఇద్దరి మధ్య ఏం జరగలేదని అనుమాన పడతారు. అలా జరగకూడదు. అత్తయ్య గారికి అనుమానం రాకుండా ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి. ఏంటి వసుంధరా, సుచిత్ర వదిన వచ్చిందనుకుని బాగానే మేనేజ్ చేశావు. కాకపోతే నువ్వు పడుకున్న చాప కూడా తీసేసుంటే నేను కూడా నమ్మేదాన్నేమో. ఇంకా ఎన్నాళ్ళిలా నాటకాలు ఆడతావు వసుంధరా? వంశీని అమాయకుణ్ణి చేసి జో కొట్టి నిద్రపుచ్చుతున్నావు, బాగానే ఉంది. కానీ ఇంట్లో వాళ్ళందర్నీ ఎందుకు వెర్రివాళ్ళని చేయాలనుకుంటున్నావు? ఇన్ని రోజులు మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నా నిన్నీ రోజు మాత్రం ఎవ్వరూ క్షమించరు. వద్దు మేడం, మీరు దయచేసి గొడవ చేయకండి. ఈ విషయం మేడం గారికి తెలిస్తే బాధపడతారు. దయచేసి అర్థం చేసుకోండి మేడం, ప్లీజ్. నేను మరీ అంత తెలివి తక్కువ దాన్ని కాదు వసుంధరా. నేను నీ నిజస్వరూపాన్ని బయట పెట్టాలనే మా వదిన్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చాను. ఇన్నాళ్ళు నేను చెప్తే నాకు పిచ్చని ముద్ర వేసావు కదొదినా. ఇప్పుడు నువ్వే ప్రత్యక్షంగా చూసావు. ఇప్పుడు వసుంధర్ని ఏం చేస్తావో నీ చాయిస్ వదినా. మేడం, అది నువ్వింకేం మాట్లాడొద్దు వసుంధరా. నువ్వు నాకు చేసిన ద్రోహం చాలు. ఇంకా మంచి మాటలు చెప్పి నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూడకు. వంశీ కంటే నిన్నే ఎక్కువగా నమ్మాను. నీకు చేతులెత్తి దండం పెడుతున్నాను వసుంధరా. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నా ప్రాణాలే పోతాయేమో. అమ్మా, అంతా నేననుకున్నట్టుగానే జరిగిందమ్మా. హే హుర్రే! ఓహో, ఇదంతా కలర్నమాట. అయినా ఇప్పుడు జరిగేది కూడా ఇదే కదా. అబ్బా, నాకెంత మంచి కలొచ్చిందో. నేను లేచేసరికి పూజ టైం కూడా దగ్గర పడింది. ఒసే వసుంధరా, నిన్ను ఉన్న పళ్ళంగా పట్టిస్తానే. చూస్తుంటే ఇది ఇంకా బయటకు వచ్చినట్లేదు. ఇంకేం వస్తుంది? వంశీ స్పృహలో ఉండకపోవడం చూసి కోమాలోకి వెళ్ళిపోయాడు అనుకుందేమో. ఏడుస్తూ ఏ మూల కూర్చొని ఉంటుందో. ఇదేంటి ఇంకా బయటికి రాలేదు? ఎలాగూ టైం దగ్గర పడుతుంది. సుచిత్ర వదిన వచ్చేస్తుందన్నా భయంతోనైనా వస్తుందేమో, చూద్దాం. వసుంధరా, అమ్మా వసుంధరా, లేమ్మా, పూజకి టైం అవుతుంది.
దీనికెంత పొగరు. దీన్ని బయటికి ఎలా రప్పించాలో అర్థమైంది. వసుంధరా, అమ్మా వసుంధరా, నేను గది ముందే ఉన్నానమ్మా, ఓసారి బయటికి రమ్మా. వంశీ, నువ్వు ఇదేంటి ఇక్కడున్నావు? అదేంటత్తయ్య మరి అంత సిల్లిగా అడిగావు? నేను నా రూమ్ ముందు ఉండకుండా ఇంకెక్కడ ఉంటాను? ఆహా, అది కాదు వంశీ, నువ్వు చలనం లేకుండా కదా ఉండాలి. ఏంటత్తయ్య నువ్వు అంటుంది? అదే వంశీ, నువ్వు రెగ్యులర్గా ఈ టైం దాకా నిద్రపోతూ ఉంటావు కదా, ఇంత అర్లీగా లేచావేంటని నా ఉద్దేశం. అదేం లేదత్తయ్య, వసుంధర తన గురించి తను పట్టించుకోకుండా నా కోసమే పరితపించిపోతూ సేవలు చేస్తుంది కదా. నేను ఉదయాన్నే లేచి తనకి కప్పు కాఫీ అయినా కలిపిద్దామని ఇలా సెట్ చేసుకున్నాను అత్తయ్య. నువ్వు అసలు గడియారం వైపు చూసావు వంశీ? పూజకి టైం అవుతుంది కదా. సుచిత్ర వదిన వస్తే వసుంధర లేవలేదని బాధపడదు? సారీ అత్తయ్య, నువ్వు ఈ విషయంలో నన్ను క్షమించాలి. వసుంధర వాల్ క్లాక్స్ వైపు చూసి త్వరగా నిద్ర లేవకూడదనే నేను తప్పుగా సెట్ చేశాను. నువ్వు ఆ గడియారం చూసి తొందరపడినట్టున్నావు. ఈ కాఫీ వసుంధరకి ఇచ్చొచ్చి మళ్ళీ గడియారం మామూలుగా సెట్ చేస్తాను అత్తయ్య, ఓకేనా? వంశీ సార్, అదేంటి వస్తుందిరా, నిద్ర లేవగానే నన్ను చూసి గుడ్ మార్నింగ్ చెప్తావు అనుకున్నాను. వంశీ సార్ అని వింతగా అంటావేంటి? ఈ ఇంటి రాజావారే నేను నిద్ర లేవగానే ప్రత్యక్షమై కనపడితే నేను ఆశ్చర్యపోకుండా ఎలా ఉంటాను సార్? నువ్వంత ఔర పడక్కర్లేదు భార్యమని. ఈ రాజావారు రాణిగారికి సేవ చేయాలనుకుంటున్నారు. అంటే మొహం మీద పడుతున్న ముంగురులను వెనక్కి నెట్టడమే మీరు పూనుకున్న సేవ సార్? అది కాదు వసు, నీకోసం నేనే స్వయంగా కాఫీ కలుపుకొని తీసుకొచ్చాను. తాగు వసు. ఈ కాఫీ తాగాక నీ అభిరుచి నా అభిరుచి ఏం మారలేదని నువ్వే చెప్తావు. అవును వంశీ సార్, ఈ కాఫీని మీరే స్వయంగా కలుపుకొని తీసుకొచ్చారు కదా. వాళ్ళు వీళ్ళు శంకరం మధ్యలో వచ్చి హెల్ప్ చేస్తామని చెప్పారు వసు. నేనే వద్దని చెప్పాను. ఇది నీ కోసం స్పెషల్గా తయారు చేశాను వసు. ఈ కాఫీ నేను చేశానంటే నువ్వు నమ్మట్లేదా? ఆ రోజు నీ కోసం వంటే చేశాను. ఈ కాఫీ చేయడం నాకేమైనా పెద్ద కష్టం అనుకుంటున్నావా? అదేంటి సార్ అలా అంటున్నారు? మీ మీద నమ్మకం లేదని నేను ఎప్పుడైనా చెప్పానా? మరేంటి, నేను కలిపిన కాఫీ తాగడానికి ఆలోచిస్తున్నావా? మీరు ఇంకేం ఆలోచించకండి, ఆ కాఫీ కప్ ఇవ్వండి. ఏంటి వసు ఇది? దీన్నే వంశీ సార్ పాలు పంచుకోవడం అంటారు. కానీ ఇది కాఫీ కదా. జోకులాపి ముందు కాఫీ తాగండి. నేనే స్వయంగా కలిపిన కాఫీ ఎలా ఉంది వసు? మీరు కూడా రుచి చూశారు కదా.
నీ చేత్తో ఇచ్చిన కాఫీ తాగుతుంటే నాకు అసలు మతి పోతుంది వసు. నేను అసలు ఏం చెప్పలేకపోతున్నాను. వసు, కాఫీ నేను పెట్టినా నీ చేతులతో ఇచ్చావు కదా నాకు, అద్దరిందనుకో. మరి నీ మాట ఏంటి వస్తుందరా? నేను కలిపిన కాఫీ ఎలా ఉంది? ఏంటి వసు, నేను అడగగానే చెప్తావు అనుకున్నాను. అంటే ఇంకా కాఫీ తాగడం పూర్తవ్వలేదు కదా సార్. మీరు తాగండి, నేను పూర్తిగా తాగిన తర్వాత చెప్తాను. వసు, ఇప్పుడైనా చెప్పు. చాలా బాగుంది వంశీ సార్. ఖచ్చితంగా నీ డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ అయి ఉంటుంది వసు. ఎందుకంటే నువ్వు దేవకన్యవి కాబట్టి. నీ కోసం పడి చచ్చే నాకు తప్ప నీకు మాత్రం అంత ఉండదు. ఐ లవ్ యూ వసుంధరా, ఐ లవ్ యూ. అక్కడ ఐరేంద్రి దిగ్విజయంగా పని పూర్తి చేసుకుంది. నా కూతురుగా పుట్టినందుకు తన జన్మని ధన్యం చేసుకోబోతోంది. వస్తున్నాను ఐరేంద్రి, నువ్వు చేసిన ఈ మంచి పనికి నీ భుజం తట్టి నిన్ను ప్రోత్సహించడానికి నీ దగ్గరికి వస్తున్నాను. ఆ వసుంధరని నీ చేతులతోనే బయటికి పంపించేస్తాను. ఐరేంద్రి ఎలాగూ పని పూర్తి చేసుకుంటుంది. ఇంకెందుకు ఆలస్యం? సుచిత్రను పిలిచి తన ముందే వసుంధరని బయట గెంటించేస్తే ఓ పనైపోతుంది. సుచిత్ర, సుచిత్ర, ఎక్కడున్నా హాల్లోకి త్వరగా వచ్చేసి. ఇప్పుడు వసుంధర నిజస్వరూపం ఏంటో బయటపడబోతోంది. రా సుచిత్ర, త్వరగా రా. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. కర్మ కర్మ. ఐరేంద్రి, అయ్యో, అమ్మకి నిజం తెలియక అందరి ముందు చెలరేగిపోవాలనుకుంటుందో ఏమో. వెంటనే తను ఆపాలి. అమ్మా, అమ్మా! రే శంకరం, శంకరం, త్వరగా రండిరా, అందరూ రండి. ఈరోజు ఈ ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరికి పని పడింది. ఆనంద్, అలేఖ్య, సుచిత్ర, రండి త్వరగా. అమ్మా! అయ్యో, అమ్మా! 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 హైరేంద్రి, ఏమైంది? ఏమైంది నీకు? ఎంత పట్టరాని సంతోషం ఉంటే మాత్రం మరీ ఇలా దొర్లుకుంటూ వచ్చి పడాలా? సరే సరే, నేనందరినీ పిలుస్తాను, మనం తర్వాత మాట్లాడుకుందాం. ఆనంద్, సుచిత్ర. అమ్మా, దయచేసి ఎవరిని పిలవద్దమ్మా. ఏమిటి ఐరేంద్రి, ఏమైంది? ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తావు? ఇప్పటికే సమయం మించిపోయింది. నీకు మొహమాటంగా ఉంది కదా? నువ్వేం చింతించొద్దు, అందర్నీ నేనే పిలుస్తాను. అయ్యో అమ్మా, నువ్వు అనవసరంగా తొందరపడద్దు. నువ్వు అనుకున్నట్టుగా అందరితో చెప్పుకోవడానికి అక్కడేం జరగలేదు. ఏమిటి, నీకేమన్నా మతిపోయిందా? వాళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదు అని చెప్పాలనే కదా మనం చెయ్యాలనుకుంది. దానికి కూడా ఆలోచిస్తావేమిటే? ఏమిటే, వసుంధర నీ కాళ్ల మీద పడి ఏడవగానే కరిగిపోయావా ఏమిటి? బా, అది కాదమ్మా, అసలు మనం అనుకున్న ప్లాన్ ఫలించలేదు.